హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్, రాబోయే పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్న టాపిక్ వచ్చేసి మహిళల T20 ప్రపంచ కప్ అనేది 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో ఈ యొక్క మహిళల T20 ప్రపంచ కప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 9వ ఎడిషన్ అండి. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో మహిళలకు సంబంధించిన T20 ప్రపంచ కప్ అనేది 9వ ఎడిషన్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే చూడండి, బంగ్లాదేశ్ అనేది ఈ యొక్క T20 ప్రపంచ కప్కి పూర్తి స్థాయిలో ఆతిథ్యం అనేది ఇవ్వవలసి ఉండేది. అయితే బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత అనేది ఏర్పడడంతో ఈ యొక్క వేదికని UAEకి కూడా మార్చడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం అనేది ఇవ్వలేదండి. కాబట్టి బంగ్లాదేశ్ UAEతో కలిసి హోస్టింగ్ హక్కులను అయితే పంచుకోవడం జరిగింది. అంటే రెండు దేశాలు కలిపి ఈసారి సంయుక్తంగా ఈ యొక్క T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్, మహిళల T20 ప్రపంచ కప్ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది అక్టోబర్ 20వ తేదీ నాడు నిర్వహించడం జరిగింది. ఇది దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్లో తలబడినటువంటి దేశాలు ఏవి అంటే మాత్రం న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా అండి. చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్లో తలపడిన దేశాలు ఏవి అంటే న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా అండి. అయితే ఫైనల్ మ్యాచ్లో మాత్రం న్యూజిలాండ్ విజేతగా గెలిచి మహిళల యొక్క T20 ప్రపంచ కప్ని సాధించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 ICC మహిళల T20 ప్రపంచ కప్ యొక్క విజేత ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. కాబట్టి న్యూజిలాండ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రన్నరప్గా నిలిచినటువంటి దేశం లేదా జట్టు ఏది అంటే మాత్రం దక్షిణాఫ్రికా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇక మహిళల T20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్లో భాగంగా పాల్గొన్నటువంటి మొత్తం దేశాలు ఎన్ని అంటే మాత్రం 10 దేశాలని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం జట్లు వచ్చేసి 10 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క విజేతగా నిలిచినటువంటి న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది ఎవరు అంటే మాత్రం లారా వోల్వార్డ్ అని గుర్తుంచుకోండి. అయితే న్యూజిలాండ్ని ప్రపంచ కప్ ఫైనల్ వరకు తీసుకొచ్చి అదేవిధంగా ప్రపంచ కప్లో విజేతగా నిలిపినటువంటి వ్యక్తులలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళా జట్టు సభ్యురాలు ఎవరు అంటే మాత్రం అమేలియా కేర్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. అమేలియా కేర్ అనేటువంటి యొక్క సభ్యురాలు, ఆమె ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్గా అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా నిలవడం జరిగింది. ఈమె ఏకంగా 15 వికెట్లు తీసిందండి ఈ యొక్క T20 ప్రపంచ కప్లో. అదేవిధంగా 135 పరుగులను సాధించి జట్టులో క్రియాశీలక మెంబర్గా ఉండడం జరిగింది. కాబట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు నిలిచారంటే మాత్రం అమేలియా కేర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క T20 ప్రపంచ కప్లో భారతదేశ జట్టుకు నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించినది ఎవరు అంటే మాత్రం హర్మన్ప్రీత్ కౌర్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. హర్మన్ప్రీత్ కౌర్ అనేటువంటి ఈ యొక్క సభ్యురాలు మన భారత జట్టుకి బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క T20 ప్రపంచ కప్కు మాత్రం భారతదేశం అనేది సెమీస్కు అర్హత సాధించలేక వెనుదిరగడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ICC మహిళల T20 ప్రపంచ కప్ అనేది ఇది 9వ ఎడిషన్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి తొలి ఎడిషన్ ఎవరు గెలిచారని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి తొలి ఎడిషన్ లేదా తొలిసారిగా మహిళల T20 ప్రపంచ కప్ అనేది 2009 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎక్కడ నిర్వహించారు ఈ యొక్క మొదటి T20 ప్రపంచ కప్ మహిళలకు సంబంధించి అంటే ఇంగ్లాండ్ దేశంలోనే నిర్వహించగా ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశమే విజయం సాధించి కప్పును సాధించిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి తొలి మహిళల T20 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే మాత్రం ఇంగ్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చివరి 3 సంవత్సరాలలో ఎవరు గెలిచారని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. కాబట్టి 2009లో ఇంగ్లాండ్, 2010లో ఆస్ట్రేలియా, ఇక 2020, 2023, 2024 ఈ యొక్క 3 సంవత్సరాలలో
కాబట్టి 2023లో ఆస్ట్రేలియా, 24లో న్యూజిలాండ్ గెలవడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక క్రీడ గురించి డిస్కస్ చేస్తున్నామండి, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ. కాబట్టి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా 2024 సంవత్సరంలో ఏ జట్టు గెలిచిందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్ వచ్చేసి 2024 సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించడం జరిగింది. ఒక ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ చైనా దేశాల మధ్య నిర్వహించారండి. అయితే విజేతగా మాత్రం నిలిచినటువంటి జట్టు మన భారతదేశం సంబంధించినటువంటి హాకీ జట్టు అండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేత 2024 ఎవరు అంటే మాత్రం భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఒక ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో ఈ యొక్క ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎవరు నిలిచారంటే మాత్రం భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హర్మన్ ప్రీత్ సింగ్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి, పేరును గుర్తుంచుకోండి. భారత హాకీ జట్టు మహిళలకు సంబంధించి కెప్టెన్ ఎవరు అని డైరెక్ట్ అడగవచ్చు. కాబట్టి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అండి. ఈమె ఏకంగా 7 మ్యాచ్ల్లో 7 గోల్స్ను సాధించి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. కాబట్టి అందుకోసమే ఆమెకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అనేటువంటి అవార్డునైతే అందించడం జరిగింది. ఇక మొదటి స్థానంలో భారత్, రెండవ స్థానంలో చైనా ఉండగా, ఇక 3వ స్థానం కోసం జరిగినటువంటి పోటీలో పాకిస్తాన్ మరియు కొరియా మధ్య ఈ యొక్క పోటీ అనేది నిర్వహించడం జరగగా, ఇందులో పాకిస్తాన్ 5-2 తేడాతోటి కొరియాను ఓడించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్న అంశాలు ఏంటి అంటే 2024 ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేత ఎవరు అంటారు. కాబట్టి ఇండియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 3వ స్థానంలో లేదా 2వ స్థానంలో ఏది అంటే 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో దక్షిణ కొరియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సాధించినటువంటి టైటిల్స్ వచ్చేసి నేటి వరకు 5 టైటిల్స్ని అయితే సాధించింది. 2011, 16, 18, 23, 24 ఈ యొక్క 5 సంవత్సరాలలో భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడం జరిగింది. ఇప్పుడు ఒక కమిటీ గురించి డిస్కస్ చేద్దామండి. రాబోయే పోటీ పరీక్షలో కమిటీల పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల వార్తల్లో మనం తరచూ చూస్తున్నటువంటి కమిటీ పేరేంటి అంటే జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ అండి. అసలు జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీని ఎందుకోసం నియమించారనేది మనకు తెలుసుండాలి. కాబట్టి ఇటీవల కాలంలో పంటలకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి ధరలకు చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా మరికొన్ని డిమాండ్లతోటి శంభు అనేటువంటి సరిహద్దు ప్రాంతం వద్ద నిరవధిక నిరసననైతే రైతులు కొనసాగిస్తున్నారు. అయితే ఇలా రైతులు కొనసాగిస్తున్నటువంటి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సర్వోన్నత న్యాయస్థానం 2024 సెప్టెంబర్ 2వ తేదీన ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే నియమించడం జరిగింది. ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి జస్టిస్ నవాబ్ సింగ్ అని గుర్తుంచుకోండి. అయితే ఇతనితో పాటు మరొక 5గురితో కూడినటువంటి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక జస్టిస్ నవాబ్ సింగ్ ఎవరు అంటే మాత్రం పంజాబ్, హర్యానా హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి అండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. జస్టిస్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ అనేది క్రింది వాటిలో ఏ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేశారంటే శంభు సరిహద్దు ప్రాంతాలలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళనను పరిష్కరించడం కోసం, ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్న రైతుల ఆందోళనను, అదేవిధంగా వారి యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మిత్రశక్తి సైనిక విన్యాసం చాలా ఇంపార్టెంట్ అండి. మిత్రశక్తి సైనిక విన్యాసం ఇది ఏ దేశాల మధ్య నిర్వహించారంటే మాత్రం ఇండియా మరియు శ్రీలంక అండి. చాలా ఇంపార్టెంట్. ఇండియా మరియు శ్రీలంక దేశాల మధ్య ఈ యొక్క మిత్రశక్తి సైనిక విన్యాసాలు అనేవి
నిర్వహించడం జరిగింది. అలా 2024 సంవత్సరంలో ఆగస్టు 12 నుంచి 25వ తేదీ వరకు ఈ యొక్క విన్యాసాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి 10వ ఎడిషన్ అండి. ఇదంతా కూడా మనం ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్లో కనుక పరిశీలిస్తే 2024 ఆగస్టు 12 నుంచి 25వ తేదీ వరకు భారత్ మరియు శ్రీలంక మధ్య 10వ ఎడిషన్కు సంబంధించినటువంటి మిత్రశక్తి సైనిక విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా ప్రజా పద్దుల కమిటీ యొక్క చైర్మన్గా ఇటీవల కాలంలో ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే కేసీ వేణుగోపాల్ అండి. కేసీ వేణుగోపాల్ గారు ప్రస్తుతం ప్రజా పద్దుల కమిటీ యొక్క నూతన చైర్మన్గా ఉండడం జరిగింది. ఈ యొక్క పిఎస్సి వచ్చేసి ఇందులో మొత్తంగా 22 మంది సభ్యులు ఉంటారండి. ఇందులో లోక్సభ నుంచి 15 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 7 సభ్యులు అనేవారు ఉంటారు. కాబట్టి పిఎస్సిలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే మాత్రం 22 అని గుర్తుంచుకోండి. అందులో లోక్సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7, దానికి చైర్మన్గా కేసీ వేణుగోపాల్ గారు ఉండడం జరిగింది. మరొక అంశం అండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఒక పథకం అండి, చాలా ఇంపార్టెంట్. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకమే సుభద్ర పథకం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సుభద్ర అనేటువంటి పథకాన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మహిళల యొక్క సాధికారత అనేది కల్పించడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యం అండి. దీనిని మోడీ గారు ప్రారంభించారని చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన వయసు కలిగిన అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి 2024-25 నుంచి 2028-29 అంటే ఈ యొక్క 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కొక్క మహిళకి దాదాపుగా 50,000 రూపాయలు అనేవి అందించడం జరుగుతుంది. అంటే ఏటా 10,000 రూపాయలు, అంటే ప్రతి 6 నెలలకి 5,000 చొప్పున ప్రతి ఏటా 2 వాయిదా రూపాలలో 10,000 రూపాయలు అనేవి డీబీటీ ఆధారిత బ్యాంకు ఖాతాలకి జమ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది ఏంటి అంటే ఇటీవల కాలంలో సుభద్ర అనేటువంటి పథకం వార్తల్లో నిలిచింది. అయితే దీనిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అడుగుతారు. కాబట్టి ఒడిశా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. లేదా ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి సుభద్ర పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతాడు, అలా కూడా అడగవచ్చు. అదేవిధంగా మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఒడిశాలో మహిళల సాధికారతను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ క్రింది ఏ పథకాన్ని ప్రారంభించారని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.